కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. 83 కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తూ ఉంటే దాన్ని సన్న బియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాం. రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరాండం సబ్మిట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా, కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా, దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది, దాన్ని రద్దు చేస్తామో మా కోటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఒక దిక్కు ఆయన సిగ్గుపడాల, కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, 420 సబ్ గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. ఎంత బరితెగింపో అర్థం కావడం లేదు. మీరు ఇస్తానటువంటి మహిళలకు 2500 రూపాయలు, అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు, పొదుపు సంఘాలకు 5 లక్షల రూపాయలు, దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయము, బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు, పెళ్ళైతే తులం బంగారము. ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. పౌర సౌకర్యాలు కల్పడంలో కానీ, విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వం అని, ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం, ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలేంటి, ఏ హామీలు అమలు చేశారు అవేమీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నట్టు. రెడ్డిగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవి అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాల్ని రద్దు చేస్తామనడం హాస్యాస్పదం అంటూ కిషన్ రెడ్డి తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదంటూ కూడా కిషన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు.